కార్యాలయంలో ఈ రోజున ఏర్పాటు చేసినటువంటి ఈ జాతీయులు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తాను. ముఖ్యంగా ఈ ఆత్మగౌరవం అనేది కేవలం అక్కడ మాకు జరుగుతున్నటువంటి ఏవైతే అవమానం, ఆ అవమానాల నుంచి పుట్టిందే ఇవాళ ఆత్మగౌరవ సభ. ఇంత సంఖ్యాబలం ఉంది, మనం ఒకరి కింద నడవడం ఏంటి, వాళ్ళు మనల్ని శాసించడం ఏంటి, మనం మన సంఘీయులను పటిష్టం చేసుకుని సంఘీయులను చైతన్యవంతం చేసి సంఘాలుగా అభివృద్ధి చేసి వాళ్ళను ఒక దాటి మీద తీసుకొచ్చి మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం, అంటే మనం ఏదైతే రాజకీయ సామాజిక ఆర్థిక రంగాలు మనం చాలా వెనుకబడి ఉన్నటువంటి పరిస్థితిని గ్రహించి ఇవాళ ఈ కార్యక్రమం పూర్తిగా ఏ విధమైనటువంటి రాజకీయాలకి తావులేదు, రాజకీయాలకు అతీతంగా ఉండేటువంటి ఈ సభలో మాట్లాడవలసింది కూడా సంఘాల యొక్క పటిష్టత, సంఘం కోసం మనం ఏం చేయాలనేది తప్ప ఇంకో పరోక్షంగా మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేదు. అందువల్ల మేము ఎవరైతే పెద్దవారు ఉన్నారో ఆల్రెడీ మంత్రులు కానీ శాసనసభ్యులుగా కానీ మాజీ ప్రెసిడెంట్లు కానీ వీళ్ళందరినీ ఎందుకు పెట్టారంటే సెకండరీ క్యాడర్ ఎవరైతే ఉన్నారో తర్వాత తరం, ఆ తరం అంతా వెలుగులోకి రావాలి, తద్వారా మరి సంఘం పటిష్టం కావాలి, వాళ్ళకి మనం ఇవాళ ఏమేమి చేయాలి, ఏం చెందాలి అనేదే ఈ సభ ముఖ్యోద్దేశం. అందుకంటే మించి ఏమి కాదు. డిసెంబర్ 18 ఆదివారం నాడు రాజమండ్రి మున్సిపల్ స్టేడియంలో జరిగేటువంటి ఈ ఆత్మగౌరవ సభ మరో మహానాడును జరిపించేటట్లుగా చేయాలని మీ అందరినీ కోరుతూ సెలవుకుంటున్నాను.